హాయ్ అందరికీ నమస్కారం అండి. 2024వ సంవత్సరంలో జూలై 6 నుండి మనకి ఆషాఢ మాసం ప్రారంభం అయ్యింది. ప్రతి మాసానికి కూడా ఏదో ఒక ప్రత్యేకత ఉన్నట్టే ఈ ఆషాఢ మాసం కూడా ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటి అంటారా? ఈ ఆషాఢ మాసం అనగానే మనకు ముఖ్యంగా గుర్తుకు వచ్చేది చాతుర్మాస వ్రతం. చాతుర్మాస వ్రతానికి సన్యాసులు సన్నాహాలు చేసుకునేటటువంటి సమయం. అలాగే అత్తాకోడళ్ళు ఒకే గడప దాటకూడదు అనే నియమం కూడా ఉంది. ఈ ఆషాఢ మాసంనే శూన్యమాసం అని కూడా అంటారు. హిందూ పండితుల ప్రకారం ఈ నెల పూజలకి చాలా పవిత్రమైనదిగా చెబుతారు. ఈ మాసంలో చేసే దానమైన పూజలైన విశేష ఫలితాలను ఇస్తాయని చెబుతున్నారు. అయితే ఇంత పవిత్ర మాసంలో స్త్రీలు ఎంతో జాగ్రత్తగా వహించాలి. ఎందుకు అంటే పొరుగింటి వారికి స్త్రీలు ఈ వస్తువులను అస్సలు ఇవ్వకూడదు. కాదని ఈ వస్తువులను ఇస్తే ఇక దరిద్రం పట్టుకొని మీరు హీన స్థితికి చేరతారు. ఆ దరిద్రం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఇక కష్టాలలో ఇరుక్కుపోతారు. అప్పులు ఊబిలో మునిగిపోవటం ఖాయం. చేతిలో రూపాయి కూడా లేకుండా సమస్యలతో సతమతమైపోతారు. మరి ఇంత కష్టాలను కలిగించే ఆ వస్తువులు ఏమిటో ఎవరికి ఇవ్వకూడదో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. దానం అంటే అడిగినా అడగకపోయినా ఎదుటివారి కష్టాలు తెలుసుకొని ఇచ్చేది. ఆ ఇచ్చేవాడు దాత అయితే తీసుకునేవాడు యాచకుడు అవుతాడు. ప్రతి ఇంట్లో అన్నీ ఉన్నా సరే ఒక్కొక్కసారి సడన్గా ఏదో ఒకటి అవసరం ఏర్పడుతుంది. అప్పుడు మనం పొరుగింటి వారి దగ్గరకు వెళతాం, లేదా పొరుగింటి వారు మన దగ్గరికి వస్తారు. ఈ విధంగా ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం మంచిది. కానీ సాయంత్రం అయినాక ఈ వస్తువు అయితే ఎప్పటికీ అస్సలు ఇవ్వకండి. సూర్యాస్తమయం తరువాత పాలను దానంగా ఇవ్వకూడదు. ధనం లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కావున అటువంటి లక్ష్మీదేవిని సూర్యాస్తమయం తరువాత అప్పుగా కానీ దానంగా కానీ ఇస్తే లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి వెళ్ళిపోతే ఏమవుతుందో మీకు బాగా తెలుసు. సంధ్యా సమయం దాటిన తరువాత ఉల్లిపాయ కానీ వెల్లుల్లి కానీ ఉప్పు కానీ దానంగా ఇవ్వకూడదు. ఇలా చేస్తే ఎవరైనా చెడు ప్రయోగాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పండితులు చెబుతున్నారు. మీకు మీ కుటుంబ సభ్యులకు క్షేమం కాదు కాబట్టి వీటిని దానంగా పొరపాటును కూడా అస్సలు ఇవ్వకండి. శాస్త్రాల ప్రకారం లక్ష్మీదేవి మన ఇంటిలో ఎప్పటికీ శాశ్వతంగా ఉండాలి అంటే ఇంటి ముందు ప్రతి ఆడవాళ్ళు నిద్ర లేవగానే ముఖం కడుక్కొని ముగ్గు వేయాలి. తరువాత మనం కాఫీ టీలు పెట్టుకునే ముందు మన గ్యాస్ పొయ్యి శుభ్రంగా కడుక్కొని పసుపు కుంకుమ పెట్టిన తర్వాతనే మనం గ్యాస్ స్టవ్ ఆన్ చేయాలి. మనం కాఫీ టీలు తాగే ముందు తులసి మొక్కకు ఒక్క గ్లాసు నీళ్లు పోయడం చాలా మంచిది. ఏ ఇంటిలో అయితే ఆడవారు క్రమం తప్పకుండా ఈ 3 పనులు చేస్తూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక నుండి లక్ష్మీదేవి మన ఇంట్లో నివాసం ఉండాలి అంటే ఈ 3 పనులు రేపటి నుండి తప్పకుండా ప్రారంభించండి. ఈ వీడియో చూసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.